అంటే అప్పుడు దేవుడు ఆయన కనపడి ఒక మాట అంటాడు. ఒకసారి యోబు గ్రంథము నేను కూడా తీస్తున్నాను. యోబు 38 అనుకుంటా. దేవుడు ప్రత్యక్షం అవుతాడు. 2వ వచనం, యోబు 38 2వ వచనం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన 1 2 ఒకటో వచనం కూడా నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పును. చాలా అండి, చాలు అంటే కిందంతా మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు వరుసగా దేవుడు. ఆడేమంటున్నాడు? ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. 2వ వచనంలో వచ్చి నాతో వ్యాజ్యం ఆడాలి అంటాడు. 35వ స్ఫూర్తి లేదు, 34:28. దేవుడు వచ్చి నాతో వ్యాజ్యం ఆడాలి అంటాడు. నేను చేసిన తప్పేంటి, నేనేం తప్పు చేయకున్నా కూడా దేవుడు నన్ను శిక్షించినాడు, నాతో వచ్చి వ్యాజ్యం ఆడాలి అంటాడు యోబు వచ్చి. దేవుడు తనకు మొత్తం క్వశ్చన్లు అడుగుతాడు. 38వ అధ్యాయం నుంచి వరుసగా క్వశ్చన్లు అడుగుతాడు. నువ్వు సృష్టించినావా? నేను సృష్టించే టైంలో నువ్వు నిన్నావా? అక్కడ వరుసగా 42వ అధ్యాయం వరకు క్వశ్చన్ అడుగుతాడు. 42వ అధ్యాయంలో ఒక అమేజింగ్ అంటాడు ఒక మాట. ఒకసారి క్విక్ గా చదువుదాం. 42:1 నుంచి యోబు రెస్పాండ్ చేస్తాడు. దేవుడు 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడతాడు యోబుతో. 42వ అధ్యాయంలో యోబు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏమని ఉంటది? 1వ వచనం. అప్పుడు యోబు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీ ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేలదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వాడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను కట్ అయినట్టుంది, చదవండి. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమియు నిరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడబోచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళితోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. చాలా. సో అప్పుడు ఆయన తెలుసుకుంటాడు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, సమస్తమును ఎరిగిన వాడని. అప్పుడు అంటాడు, నేను ధూళితోనూ దుమ్ముతోనూ నేను ఎంచుకుంటున్నాను అంటాడు. సో యోబు గ్రంథం అంతా అమేజింగ్ ఉంటది. మొత్తం చదువుకుంటే వెళ్తే గాన యోబు చేసిన మిస్టేక్స్ అన్ని కనపడతాయి. అంటే అప్పటి వరకు మిస్టేక్ చేయడు, ఆయన తప్పేముండదు, శ్రమలు పడతాడు, అదేముండదు. కానీ ఆ గ్రీఫ్ లో దేవుడు వచ్చి నాతో వచ్చి వ్యాజ్యం ఆడాలి, దేవుడు వచ్చి నాకు అడ్వకేట్ గా ఉండాలి, దేవుడికి నాకు మధ్య ఎవరన్నా ఒకరు జడ్జిగా ఉండాలి అన్నట్టు మాట్లాడతాడు అన్నమాట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై యోబుకి అదే అంటాడు కదా, 3వ వచనంలో యు ఆస్క్డ్, దేవుడు అడుగుతాడు. ఇంతకుముందు అడిగాడు కదా 38వ అధ్యాయంలో, హూ ఇస్ దిస్ హూ హైడ్స్ కౌన్సిల్ వితౌట్ నాలెడ్జ్? జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు అని నువ్వు అన్నావు కదా. Therefore I utter what I did not understand, things too wonderful for me which I do not know. 3వ వచనం మళ్ళీ ఎవరన్నా తెలుగులో చదువుతారా? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. 42:3 వచనం అండి, యోబు 42:3.
జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను కూర్చి మాట్లాడితిని. ఇంగ్లీష్ లో అయితే యు ఆస్డ్ అని ఉంది అక్కడ. అంటే దేవుడు అడిగినావు కదా, నువ్వు ఆలోచన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడింది ఎవరు అని. నేను బుద్ధి లేని వాడనని చెప్తున్నాడు యోబు. దాంట్లో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా మాట్లాడాను, అందుకనే నేను ధూళితోనూ దుమ్ముతోనూ నన్ను నేను కౌంట్ చేసుకుంటున్నాను అంటాడు కింద. సో ఇట్స్ టూ వండర్ఫుల్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ లాట్. ఆయన కార్యాలు వి కాంట్ ఈవెన్ కాంప్రహెండ్, మనం అర్థం చేసుకోలేం. అంత జరిగే వరకు, హోలిస్టిక్ పిక్చర్ వచ్చే వరకు మనం అర్థం చేసుకోలేం. సో హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్. ఆయనకు సమస్తమును తెలుసును. దర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ హిడెన్. అందుకనే 1 యోహాను 3వ అధ్యాయము 20వ వచనంలో, 1 యోహాను 3వ అధ్యాయము 20వ వచనం, పంతొమ్మిది 20 కలిసి ఉన్నాయి. 1 యోహాను చదవనండి 19:20. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందుము. సమస్తమును ఎరిగి ఉన్నాడు అంట దేవుడు. ఆయన సమస్తమును, దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ నాట్ నోన్ టు గాడ్. మనం వెళ్ళి ప్రభువా నా స్థితి ఇది అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు సమస్తమును ఎరుగు. సో వి కాంట్ ఈవెన్, ఇప్పుడు యోబ్ అన్నట్లుగా నాతో వచ్చి వ్యాజ్యం ఆడని కూడా మనం అనలేం. అదే కదా యోబ్ చేసిన తప్పు. దేవుడు అదే అంటాడు, నేను వచ్చి మాట్లాడతాను, నువ్వు వచ్చి చెప్పు నాతో సమాధానం చేయంటే, చివరికి ఏమంటాడు 42వ వచనంలో, నాకు అర్థం కానిది నేను మాట్లాడేసిన, నన్ను క్షమించి ప్రభువా అంటాడు. సో దట్ మనం ఒక దినాన మనం వెళ్ళి నేను వచ్చి ఇది ఆన్సర్ చెప్పుకుంటాను దేవునికి, నేను తప్పు చేసిన దానికి నేను నా వర్జన్ లో నేను ఆన్సర్ చెప్పుకుంటాను అంటే, హీ నోస్ ఎవ్రీథింగ్. మన తలంపు రాకమునిపై ఆయనకు తెలుసు అంట. మనం వెళ్ళి వాద్యం ఆడడానికి మనకు అసలు ఛాన్స్ ఉంటుంది, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. సో ఎనీథింగ్ వి డూ రాంగ్, ఒక దినాన ప్రతి ఒక్కటి వాక్యంలో ఉంటుంది. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ హావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని దగ్గర వెళ్ళి సమాధానం చెప్పాలి అని ఉంటుంది వాక్యంలో. సో హీ నోస్ ఎవ్రీథింగ్. మన తలంపు, మన ఆలోచన మనం మర్చిపోతామేమో కానీ హీ నోస్ ఎవ్రీథింగ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అది మెయిన్ ఆమ్నిసెన్స్. ఇంకా మీకు ఏమైనా వర్సెస్ గుర్తున్నాయా దట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అన్న? క్రీస్తుని గురించి, క్రైస్ట్ ఈజ్ ఆల్సో ఆమ్నిషెంట్. అందుకనే గాడ్ యొక్క అట్రిబ్యూట్స్ మనం ఏం చేసుకుంటున్నాం అంటే, గాడ్ ఎలోహిం అన్న పదానికి అట్రిబ్యూట్స్, గాడ్ అనే ఎంటిటీకి అట్రిబ్యూట్స్ ఏమంటే ఈ 3 చూసుకున్నాం కదా. ఇంతకు ముందు కీర్తనలు అలాగే 1 యోహాను గురించి గాడ్ గురించి స్పెసిఫికలీ లార్డ్ అని ఇంతకుముందు యెహోవా అని ఆంటీ చదివారు కదా, యెహోవాకి అట్రిబ్యూట్ చేస్తున్నాడు. క్రీస్తుని గురించి కూడా ఒక 2 వర్సెస్ చూసుకొని దెన్ విల్ గో టు ది యాక్చువల్ టాపిక్, హోలీ స్పిరిట్ గాడ్ కి అలా. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఈ ఫారిసీస్ దాని ముందు వర్సెస్ చదువుతా కానీ కంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఈయన బ్లాస్ఫెమీ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళ హృదయాలలో. అప్పుడు క్రీస్తు వాళ్ళ హృదయ ఆలోచనలు కూడా తెలుస్తున్నాయంట క్రీస్తు. అదే కదా రాయబడింది అక్కడ. దట్స్ ది ఆమ్నిషియంట్ బిహేవియర్. దట్స్ వాట్ ఆమ్నిషియంట్ ఇస్. ఆమ్నిసెన్స్ అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. తలంపులు మన హృదయంలో మనం అనుకునేవి కూడా తెలుస్తాయి దేవుడికి. క్రీస్తుకి అదే కదా అక్కడ రాయబడి దట్ వాళ్ళ తలంపులు కూడా క్రీస్తుకు తెలిసి ఉన్నాయంట. అందుకని మీ హృదయాలలో పాపపూరితమైనది ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటున్నాడు క్రీస్తు. అలాగే యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 24, 25.
అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. అదే కదా వాక్యంలో ఉన్నదక్క. దానిపైన 24వ వచనంలో అందరి గురించి తెలుసు అంట. హీ నోస్ ఆల్ అని ఉంటుంది. సమస్తమును ఆయనకు తెలిసి ఉన్నారు. మనుషుల ఆంతర్యంలో కూడా తెలుసు అంట క్రీస్తుకి. దట్స్ ఆమ్నిషెంట్, ఆమ్నిసెన్స్ అంటారు దాన్ని. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ జీసస్ క్రైస్ట్ లో కూడా రాయబడి ఉంది దట్ హీఈస్ గాడ్ అన్న చెప్పడానికి. ఇవన్నీ అట్రిబ్యూట్స్ అన్నమాట. చాలా మంది క్వశ్చన్ చేస్తారు కదా, జీసస్ క్రైస్ట్ గాడ్ అని ఎక్కడ రాయబడి ఉంది అంటే, దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. నో వన్ కెన్ డిస్ప్లే దీస్ అట్రిబ్యూట్స్. దట్స్ హౌ వి నో అబౌట్ జీసస్ క్రైస్ట్. సో క్రీస్తుని గురించి కూడా రాయబడింది దట్ హీఈస్ గాడ్ అని చెప్పడానికి. దీస్ ఆర్ మెనీ వర్సెస్. ఇంకా ఆమ్నిపొటెంట్నెస్ గురించి కూడా ఉంటుంది, ఆమ్నిసెన్స్ ఇది ఒకటి క్రీస్తుని గురించి. నౌ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ ఆమ్నిషెంట్ అని రాయబడడానికి మీకు వర్సెస్ గుర్తున్నాయమ్మన్నా? చాలా వర్సెస్ ఉన్నాయి. రోమన్స్ చాప్టర్ 8 మొత్తం చదివితే కన్నా మీకు అక్కడ కనపడుతుంది. ఆమ్ని ప్రెజెన్స్ కూడా కనపడుతుంది. మన హృదయంలో ప్రతి ఒక్కటి సర్చ్ చేస్తాడు అని ఉంటుంది. ఒక్కసారి ఐజయా యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకం కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపముల గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడేవాడు. ఎవరు లేరు. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడేవాడు, న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వాడేవాడు, ఆయనకు జ్ఞానములు లేనట్టుగానే ఉండును. ఆల్ నేషన్స్ బిఫోర్ హిమ్ ఆర్ నథింగ్. ఆయన అంటే ప్రతి ఆలోచన మనం కాంప్రహెండ్ చేయలేం. ఆయన దృష్టికి వీఆర్ నథింగ్. అయినప్పటికీ క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. దట్స్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్. వెరీ ఇంపార్టెంట్ ఆమ్నిషెంట్ ఏంటంటే, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దోస్ హీస్ ఈక్వల్ విత్ గాడ్ యట్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒక్క నిమిషం అంటే కింద కొంచెం కింద రావాలి. 4వ వచనం కూడా చదవండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. చదవండి, కంటిన్యూ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మన తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అది మెయిన్. హీఈస్ నథింగ్. మనం అందరము ఆయన కనుదృష్టికి నథింగ్ అయినప్పటికీ, దేవునికి ఈక్వల్ అయినప్పటికీ, క్రీస్తు తన్ను తాను తగ్గించుకుని దాసునిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సో ఆమ్నిసెన్స్ లో మనం దేవుని గురించి ఎంత ఎక్కువ అండర్స్టాండ్ చేసుకునే కొద్దీ దెన్ వి అండర్స్టాండ్ మన లైఫ్ ఎంత హంబుల్ అయి ఉండాలి, ఎంత తగ్గించుకొని జీవించాలి. మనము వీఆర్ నథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయినప్పటికీ అందుకనే కీర్తనకారుడు 8వ అధ్యాయము 4వ వచనం, కీర్తనలు 8:4 ఒక మాట అంటాడు. 3:4 అనుకుంటా. ఎనిమిది 4 అయ్యా.
అనుకుంటా అండి, ఒకసారి చదవండి. 8:4 నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడు. 3 కూడా చదవండి. హ్మ్? 3 కూడా 3:4. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మనుష్యుడు ఏ పాటి వాడు? ఒక్కసారి దేవుని గురించి అండర్స్టాండ్ చేసుకుంటే అదే అంటున్నాడు కదా కీర్తనకారుడు, వెన్ ఐ సీ ద మూన్ అండ్ స్టార్స్. నీ చేతి పన్నంతా నేను గమనిస్తే, మీ ఆలోచనలు సమస్తమును మనం జస్ట్ ఒక ఫ్లిప్ మనం ఆలోచించడానికి కూడా ఆలోచిస్తే, మనుష్యుడు ఏ పాటి వాడు? దేవుడు ఆలోచన పెట్టుటకు మనుష్యుడు ఏ పాటి వాడు? ఆలోచన పెట్టడమే కాదు, ఈ భూమి మీదకి వచ్చాడు, తాను తగ్గించుకొని తను విలువ కట్టి మనల్ని కొన్నాడు. That's the God we are serving. We are not serving a normal God. We are serving an omnipotent, omniscient God who is all powerful, all knowing God, yet he humbled himself. ఆయననే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంతా అదే. కంటెక్స్ట్ ఏంటిదంటే 2వ అధ్యాయం అంతా ఆయననే తగ్గించుకుంటున్నప్పుడు నువ్వెంత అన్నట్టు వాళ్ళందరూ గర్వపడి కొట్టుకుంటున్నారు అనమాట, గొడవ పడుతున్నారు ఫిలిప్పు సంఘంలో. ఆయననే తగ్గించుకుంటున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలా అని పౌలు రాస్తున్నారు వాళ్ళకి ఆ పత్రిక. మెయిన్ కంటెక్స్ట్ అనమాట. సో ఆమ్నిషెంట్ లో పరిశుద్ధాత్మ దేవుని గురించి చూసాం. ఇప్పుడు యెషయా రాసిన గ్రంథంలోనే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని ఇంతకుముందు మనం టైటిల్స్ చూసుకున్నప్పట్లో కూడా చూసుకున్నాం. 13వ వచనంలో హూ హాస్ డైరెక్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ చూసుకున్నాము. ఇంకొక వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 12 వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఆ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 12 ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుషులలో ఎవరికి తెలియను. అలాగే దేవుడు సంగతులు దేవునికే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి 11వ వచనం మీరు క్లియర్ గా చదివితే మళ్ళీ ఒకసారి. ఫర్ వాట్ మ్యాన్ నోస్ ద థింగ్స్ of man except what man knows the things of man except the spirit of the man which is in him. 10వ వచనం. But God has revealed to us through his spirit. దేవుడు మనకి ఎలా ప్రత్యక్షమయ్యాడంట? ఇది తన ఆత్మ ద్వారా. For the spirit searches all things, yes, the deep things of God. ఒకసారి మళ్ళీ చదవండి. ఏది సెర్చ్ చేస్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరిని సెర్చ్ చేస్తున్నాడు? దేవుని మర్మములు. దేవుని మర్మాలు సెర్చ్ చేస్తున్నాడు అంట. హీ నోస్ ఎవ్రీథింగ్, బట్ హీ సర్చింగ్ ఎవ్రీథింగ్. అవన్నీ సెర్చ్ చేసి ఆయన మర్మాలన్నీ వెతికి మనకు గోచరమయ్యేలాగా కనిపిస్తున్నాడు. మీరు అంతా చదివితే కన్నా ఎందుకు రాస్తున్నాడు పౌలు ఇదంతా అంటే, కొరింథీ సంఘంలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్ ఉన్నది. మీకైతే దేవుని ఆత్మ ఉన్నది, ప్రత్యక్షమై ఉన్నది మీకు దేవుని ఆత్మ.
ఆ దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మాలన్నీ వెతికి మనకి బయలుపరుస్తాడు. ఎందుకు? ఆయన చిత్తం నెరవేర్చడానికి మన జీవితం. సో హీ నోస్ ఎవ్రీథింగ్. దేవుని గురించి సమస్తమును ఆత్మకే తెలుస్తుంది, మనకు తెలీదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదంట. తానే మన తరఫున విజ్ఞాపన చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆయన మన తరఫున విజ్ఞాపన చేస్తాడని ఉంటది అక్కడ 8వ అధ్యాయం. సో హీ నోస్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని మర్మాలు, దేవుని విషయాల్లో కూడా సమస్తముని ఎరిగేది వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కడికే. ఎందుకు ఆయన గురించే స్పెసిఫిక్ గా ఎందుకు రాయబడింది అంటే, ఎందుకంటే మనకు కనబడేది, మనకు రివీల్ అయ్యింది, మన జీవితంలో రివీల్ అయ్యింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చివరికి క్రీస్తుని తెలుసుకోవాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వెలుగు నింపాల్సిందే. మనంతట మనం తెలుసుకోవడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వెలుగు నింపితేనే క్రీస్తు సన్నిధికి రాగలుగుతాం. సో దేవుని మర్మాలను తెలుసుకోగలిగేది మనం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మనం వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు మన జీవితంలో మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతున్నది అంతా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడమే. అందుకనే ఈవెన్ వాక్యం రాయించింది కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3:6 అక్కడంతా క్లియర్ గా రాయబడి ఉంటుంది. హోలీ స్పిరిట్ గాడ్ ఇన్స్పైర్డ్ ద మెన్ ఆఫ్ గాడ్ హూ మూవ్డ్ అండ్ రోట్ ఆల్ ద స్క్రిప్చర్ అని ఉంటుంది. అక్కడ రాయబడింది కూడా, మొత్తం స్క్రిప్చర్ అంతా రాయించింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. సో హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో హీస్ ఆమ్నిషెంట్ గాడ్, హీస్ ఆమ్నిసైన్స్ గాడ్. దట్ ఈస్ ద మెయిన్ కంటెక్స్ట్ అన్నమాట. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఈ దినాన మనం చూసుకున్నది ఏంటిదంటే, ఎక్కడెక్కడ రెఫరెన్సెస్ ఆమ్నిషెంట్ అంటే ఏంటిది, ముఖ్యంగా కీర్తనలు 139వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 7 వచనాల్లో అక్కడ చూసుకున్నాం క్లియర్ గా. మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ డెఫినేషన్స్ క్లియర్ గా రాయబడి ఉంది అన్నమాట. ఆమ్నిసెంట్ అంటే ఏంటి, ఆమ్నిసైన్స్ అంటే ఏంటి, డెఫినెట్. హీ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ డస్ నాట్ నో. ఆయనకు సమస్తమును తెలుసును. అయినప్పటికీ క్రీస్తుని గురించి మనం చూసుకున్నాం. ఆయన సమస్తమును తెలిసిన దేవుడు అయినప్పటికీ yet he lowered himself. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తను తాను తగ్గించుకుని వ్యక్తునిగా చేసుకున్నాడు అన్నమాట. He was made without any form. అంత తగ్గించుకున్నాడు దేవుడు. సో మనం పరీక్షించుకోవాల్సింది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటివి, ఈ దినాన మనం నేర్చుకున్నది ఏంటి, మనం ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయగలం, ఈ దినాన మనం నేర్చుకున్న వాటి ఏమేమి నేర్చుకున్నాం ఎవరైనా సరే. What did we learn today? ప్రాక్టికల్ గా మనం ఎలా అప్లై చేయడం. 2 మేజర్ థింగ్స్. ఒకటి, క్రీస్తు తగ్గించుకున్నప్పుడు నేనే పాటి వాడను. ఐఎమ్ నథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన్నే తగ్గించుకున్నప్పుడు నేను ఇంకెంత తగ్గించుకోవాలి. రెండవది, ఆయనకు సమస్తమును ఎరుగును. నేను వెళ్ళి యోబు అన్నట్లుగా నేను వ్యాజ్యమాడుతాను దేవుని దగ్గరికి వెళ్ళి. వి కాంట్ సే దట్. యోబు అదే చూసుకున్నాం కదా 42వ అధ్యాయంలో. నాకు అర్థం కాకుండా నేను మాట్లాడేశాను. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ డస్ట్ అండ్ యాషెస్ అంటాడు. సో దెర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సమస్తమును తెలుసు ఆయనకి. సో నేను వెళ్ళి వ్యాజ్యం ఆడతాను అంటే కుదరదు ఆయన దగ్గర. ఒక దినాన మనం నిలబడాల దేవుని దగ్గర. గుడ్ ఆర్ బ్యాడ్ వీ హావ్ టు గివ్ ఆన్సర్ టు ద లార్డ్. నీకు గుర్తు లేదు అని కూడా చెప్పలేం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అని కూడా చెప్పలేము. హీ నోస్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ వీ కుడ్ డూ ఇస్ కన్ఫెస్. సో అది గుర్తు పెట్టుకొని మనం నడుతూ ఉండాలి. సమస్తమును ఆయన తెలుసును. ఒక దినాన నేను లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడలేను. నేను నిలబడేది మహోన్నతుని సన్నిధిలో. సో మరి ఇంకెంత కాషియస్ గా ఉండాలి. మన మేనేజర్ దగ్గరలోనే మనం వెరీ కాషియస్ గా ఉంటాం. అలాంటిది మేనేజర్స్ కే మేనేజర్. మరి ఎంత మనం స్ట్రాంగ్ గా ఎంత మనము ఆచితూచి మన జీవితాన్ని
నడుచుకోవాలన్నది వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద మెయిన్ థింగ్, దట్ హీస్ ఆమ్నిసెన్స్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ కాంట్ హైడ్ ఎనీథింగ్. అందుకనే మొదటి యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది బిలీవర్స్ కి రాయబడింది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సో ఆయనకు సమస్తం ఎరుగును. మనము నేను ఇలాంటి స్థితిలో నేను చేశాను ప్రభు అని చెప్పాల్సిన అవసరం లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడుగుతాడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి, ప్రభువా ఇదిగో నేను తప్పు చేసిన. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాటలు చెప్పకూడదు, కానీ మనం ఒప్పుకుంటే ఆయన హీస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ అని అంటాడు. సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడుగుతాడు. ఇంకా ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా ఆమ్నిసెన్స్ గురించి? సో అది మెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ ఎవ్రీడే. ప్రతిదినము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అండ్ వి నో ద లైఫ్ ఇస్ షార్ట్. అండ్ ఆయన దృష్టికి ఆయన కన్ను దృష్టికి మనం నథింగ్ అని ఈరోజు చూసుకుంటాం. అండ్ వన్ డే వీ హ్యావ్ టు గివ్ ఎవ్రీ వర్డ్. మనం మాట్లాడిన ప్రతి మాటకు ఆయనకు లెక్క అప్పచెప్పాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్ అండ్ వీ హ్యావ్ టు గార్డ్ అవర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్. ఒక్కసారి మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ ఉండగా ఇది మొదటి యోహాను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. అండ్ సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తాడని వాక్యంలో. ఎక్కడైనా నువ్వు ప్రభువా మీ సన్నిధిలో నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే, నా మాటలలో కానీ ఆలోచనలో కానీ తలంపులలో కానీ సమస్తమును మీకు తెలుసు ప్రభువా, మీ చిత్తానికి విరుద్ధంగా నేను ఎక్కడైనా చేసి ఉంటే నన్ను క్షమించను. ఒక్కసారి అడుగుదాం. మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కసారి కళ్ళు మూసుకొని మన జీవితాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం పరీక్షించుకుంటూ, ఎక్కడైనా ప్రభువా నీకు విరుద్ధంగా చేసిన ప్రతి మాటను కానీ ఆలోచనను కానీ తలంపును కానీ అయ్యా తండ్రి నాయనా నన్ను క్షమించండి, నన్ను మరుగుపరచండి ప్రభువా. అయ్యా మీరు గొప్ప దేవుడవు ప్రభువా, శక్తిమంతుడవు అయా. నోటి మాట ద్వారానే సమస్త సృష్టిని సృష్టించినట్లయితే ప్రభువా నేనే పాటి పాడ అయా నన్ను కనికరించండి. నేను ఒక్కసారి ఆయన సన్నిధిలో జోగాడుతూ ప్రభువా క్షమించమని బతిమాలుకుంది. మమ్మీ ఎంట్రీ ఎవరు మమ్మీ? ఎందుకు ప్రేయర్ లేదు? నిర్మలా నువ్వు చేయలే? నిర్మలా సరేమ్మా, ఆ, సరేమ్మా. చేయి. సర్వోన్నతుడా సర్వశక్తి దయగల తండ్రి, కృపగల నాయన పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం లేక ఎంతమంది బాధపడుతున్నారో నా తండ్రి. ఏ ధన్యత ఏ మంచితనం లేని మాకు ఇంత మంచి సమయం ఇచ్చినావు, నీ వాక్యంలో ఉండే గొప్ప భాగ్యం ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వంతటి గొప్ప దేవుడే తగ్గించుకున్నావు తండ్రి. మా కొరకు తగ్గించుకున్నావు నాయన. ఈనుడవై రిక్తుడవై నాయన నువ్వు మా కొరకు సమస్తమును వదిలి రిక్తుడిగా మా ఎద్దుకు వచ్చి మా పాపం నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కనికరించి కాపాడిన రక్షకుడు ఉన్నాయి.